శివరాత్రి ఉపవాసం చేయకపోవడం పాపమా? నిజం చెప్తా వినండి. వేదాల్లో ఉపవాసం చేయడం తప్పనిసరిని ఎక్కడా రాసలేదు. అయితే ఎక్కడ ఉంది? శివపురాణంలో ఉపవాసం గురించి రాశారు. ఉపవాసం అంటే ఆకలి చంపుకొని కూర్చోవడం కాదు, నియంత్రణ. శివుడు అడిగింది పడిపోయేంత ఆకలి కాదు, నిలబడేంత అవగాహన. డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, కిడ్నీ పేషెంట్స్, పెద్దవాళ్ళు ఉపవాసం చేయటం భక్తి కాదు, అదొక రిస్క్. పురాణాలే చెప్తున్నాయి, బలహీనలు పండ్లు, పాలు, నీళ్లు ఈ శివరాత్రి ఉపవాసంలో తీసుకోవచ్చని. మనం ఎందుకు ఆపాలి? శివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి మరి? పెద్దవాళ్ళు, ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం క్యాలరీస్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అసలు క్యాలరీస్ తీసుకోకుండా ఉంటే, మందులు వేసేసుకుంటే దాని లో షుగర్ అయ్యి పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫండమెంటల్గా ఏంటంటే, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అవసరం కాబట్టి ఎంతో కొంత పలహారాలు ఇవన్నీ తీసుకోవడం మంచిది. పండ్లు, పాలు, నీళ్ళు వంటివి. మిగతా వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా మొత్తం నిర్జల ఫాస్టింగ్ అంటే నీరు కూడా తాగకుండా ఉండటం కంటే కూడా నీరు తీసుకుని, పలహారాలు తీసుకుని, తగినంతగా మందులు వేసుకుని, షుగర్ చెక్ చేసుకుని, ఏదైనా నీరసము, గిడినెస్, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం ఉంటే తప్పనిసరిగా మీ షుగర్స్ చెక్ చేసుకుని కంట్రోల్లో లో షుగర్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం మంచిది. బేసిక్గా ఏంటంటే ఉపవాసం చేయడం మంచిది, కానీ జాగ్రత్తగా చేయడం చాలా ఇంపార్టెంట్.